ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని నిర్వహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 18వ అధ్యాయంలో ఉన్నాం. 18వ అధ్యాయంలో ప్రహ్లాద కుమారుడికి హిరణ్యకశిపుడి తాలూకా పురోహితులైనటువంటి దైత్య పురోహితులకి వారిద్దరి మధ్యన సంవాదం జరుగుతున్నది. హిరణ్యకశిపుడి తాలూకా ఆజ్ఞానుసారంగా ప్రహ్లాదుడి తాలూకా మనస్సు మార్చి, ప్రహ్లాదుడు వైరిపక్షం వహించాడు కదా, అతని మనస్సు మార్చి ఎలాగైనా సరే స్వపక్షానికి తీసుకొద్దామని మృదు మధురమైనటువంటి మాటలతో ఆ దైత్య పురోహితులందరూ కూడా ప్రహ్లాదుని సమీపించి, ఈ అనంతుడు ఎవడు, వాడితో ఏమి ప్రయోజనం నీకు, అతని వల్ల దేవతల వల్ల నీకు ఏమిటి లాభం ఉన్నది అని ప్రశ్న వేసినటువంటి ఘట్టం. ఈ ఘట్టానికి ముందు కింద వీడియోలో మనం చెప్పుకున్నాం. తండ్రి ఎలాంటి వాడైనా సరే కుమారుడు ధర్మం నిర్వర్తించి తీరాలి. కుమారుడు తండ్రిని దూషించడం, నిందించడం, తండ్రి మాట తిరస్కరించడం చేయకూడదు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రధానమైనటువంటి ఒక అనుమానం వస్తుంది. తండ్రి మాట తిరస్కరించకూడదు అంటున్నారు కదా, ప్రహ్లాదుడు తండ్రి మాటని తిరస్కరించినట్టుగా ఈ ఘట్టంలో చూపిస్తున్నారు కదా, దీనికి గల కారణం ఏమిటి అని మనందరికీ ఒక సహజ సిద్ధమైనటువంటి అనుమానం కలుగుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు నిర్దేశించినటువంటి మార్గం, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వారిద్దరూ కూడా జయ విజయులని పూర్వజన్మలలో వారు శనకశనందనాది మహర్షుల చేత శపించబడ్డారని, ఆ శాప ప్రభావమే 3 జన్మలు ఇక్కడ భూలోకంలో పుడతారని, వారిని సంహరించడానికి విష్ణువే సాక్షాత్తు అవతరిస్తాడని, ఇది ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు తాలూకా పూర్వజన్మ వృత్తాంతం. దాని ప్రకారంగా విష్ణువు వైరుపక్షము, వైరుడు మనకి శత్రువు విష్ణువు అని హిరణ్యకశిపుడు భావించినటువంటి వాడే. కానీ హిరణ్యకశిపుడికి మోక్షం కలిగించాలి అంటే, ఒక జన్మ రాహిత్యం చెయ్యాలి అంటే, ఆ భగవంతుడు ప్రహ్లాదుడి మనస్సులో ఉండి నడిపించేటటువంటి ఘట్టం ఇదంతా కూడా. జయ విజయులు ఏదో ప్రస్తుతం ఇప్పుడు ఉండేటటువంటి ఘట్టాలలో రాక్షస జన్మ, రాక్షస ఉపాధి పుచ్చుకున్నారు తప్ప, జయ విజయులు అంటే స్వామి భక్తి పరాయణులలో మొట్టమొదటి వరుసలో ఉండేటటువంటి వారు. అలాంటి వారు జయ విజయులు. స్వామి భక్తి అంటే ప్రభువు ఏ విధమైనటువంటి ఆజ్ఞ వేస్తాడో ఆ ఆజ్ఞని శిరోధార్యంగా చేసుకొని దాని ప్రకారంగా నడుచుకోవడమే స్వామి భక్తికి ప్రధానంగా ఉండవలసినటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానుసారంగా జయ విజయులిద్దరూ కూడా సర్వకాల సర్వావస్థల యందు నిర్విరామంగా, ఎలాంటి విరామం లేకుండా వారిరువురు కూడా ఆ శ్రీమన్నారాయణుడు నివసించేటటువంటి గృహానికి ద్వారం దగ్గర కాపలాగా ఉన్నారు. ఆ కాపలాగా ఉండేటటువంటి సందర్భంలో సనకసనందనాది మహర్షులు రావడం, జయ విజయులు వాళ్ళిద్దరిని అడ్డగించడం, వారు శాపం ఇవ్వడం, ఆ శాప ప్రభావంగా మొదటి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టినటువంటి వారిద్దరికీ కూడా ఆ మొదటి జన్మ రాహిత్యం అవ్వాలి అంటే ఈ ప్రహ్లాదుడి తాలూకా మనస్సులో భగవంతుడు నిలబడి ఆ హిరణ్యకశిపుడికి జన్మరాహిత్యం చెయ్యాలి. కాబట్టి తండ్రి మాట తిరస్కరించేటటువంటి వాడిగా ప్రహ్లాదుడి యందు ప్రచోదనం చేయిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. అంతే తప్ప ఇక్కడ మనం తండ్రిని ధిక్కరించాడు ప్రహ్లాదుడు, అలాంటి కుమారుడు ఎందుకు ఉండేటటువంటిది ప్రహ్లాదుడి తాలూకా వృత్తాంతాన్ని మనం ఆ రకంగా తీసుకున్నామంటే జన్మకి మనకి పురాణం అర్థం కాదు, మన జీవితానికి అన్వయం చేసుకునే అవకాశం కూడా ఉండదు. ధర్మ మార్గం తప్పినటువంటి తండ్రిని ధర్మోపదేశం చేసి ధర్మ మార్గంలో పెట్టి ముక్తిని మోక్షాన్ని ఆయన సముపార్జన చేసుకోవాలి అనేటటువంటి తాపత్రయం ప్రహ్లాదుడిలో ఉండేటట్టుగా, తండ్రి ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులకు పాలు చేసినా సరే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా భగవంతుడి ఆశీస్సులతో తట్టుకున్నవాడై తండ్రిని దూషించకుండా
గురువునాం పరమో గురువు అని దైత్య పురోహితులు చెప్పిన మాటకి మొట్టమొదటి గురువు నాకు తండ్రే సుమా, దానికి నేను ఎలాంటి సంశయం పడటం లేదు అని తండ్రిని ధిక్కరించకుండా ఆ సందర్భంలో ఉండేటటువంటి ప్రహ్లాదుని చూచి మనం అందరం కూడా నేర్చుకోవలసింది ఏమిటయ్యా అంటే తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి, ఎలాంటి గౌరవం ఇవ్వాలి, వారికి ఎలాంటి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అని మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఘట్టంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, మూడోది ఆచార్య దేవో భవ. ఈ ఆచార్య దేవో భవ అనే సమయానికి ఈ ప్రహ్లాదుడు చెప్పినటువంటి పలుకులు ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘట్టం. ఇక్కడ వారు చెప్పారు, దైత్య పురోహితుడు విష్ణువుతో నీకేమిటి పని ఉన్నదయ్యా, అనంతుడితో మనకి ఏమిటి లాభం ఉన్నది, దేవతలతో మనకేమిటి లాభం ఉన్నది అని అడిగేటటువంటి ఘట్టం. ఆ ఘట్టం దగ్గర కిందటి వీడియో ఆపుకున్నాం. ఇక్కడ ఆ ప్రహ్లాదుడు పలుకుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినండి. సాధుభో కిమనంతేన సాధుభో గురువో మమ శ్రూయతాం యదనంతేన యది భేదం యది ఖేదం స యాన్యథా అని ప్రహ్లాదు వారు చెబుతున్నారు. ఓ దైత్య పురోహితులారా, చాలా చక్కగా ఉన్నదండి. అనంతునితో ఏం ప్రయోజనం ఉన్నది అని మీరు అడిగారు కదా. మీకు కష్టమైతే, కష్టం లేకపోతే దాని గురించి వివరం నేను చెప్తాను, కాస్త వినండి అని ప్రహ్లాదుడు వారు ప్రారంభం చేసినటువంటి శ్లోకాలు, చక్కనైనటువంటి శ్లోకాలు. ఇక్కడ 2 శ్లోకాలలో మొదటి శ్లోకంలో అనంతుడు విష్ణుమూర్తి గురించి ఉండవలసినటువంటిది చెప్తూ, 2వ శ్లోకంలో మరీచి తాలూకు వంశం గురించి కాస్త వివరం ఇచ్చారు ఇక్కడ ప్రహ్లాదుడు. అది ఆ 2 శ్లోకాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మార్థ కామ మోక్షాఖ్యాం పురుషార్థ ఉదాహృతా చతుష్టయమిదం యస్మాత్ తస్మాత్ కిమిదం వచః. చాలా చక్కనైనటువంటి శ్లోకం. చిన్న బాలుడు ప్రహ్లాదు కుమారుడు, ఆయన ధర్మ అర్థ కామ మోక్షముల గురించి చెప్పేటటువంటి శ్లోకం ఇది. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి పురుషార్థాలు కదా. ఈ 4 పురుషార్థాలు ఎవని వల్ల సిద్ధిస్తాయి అంటారు మీరు అని ఆ దైత్య పురోహితుడు అడుగుతున్నాడు ప్రహ్లాదుడు. అలాగే ఏ అనంతుని వల్ల ఇవి సిద్ధిస్తాయో ఆయనను తెలియక అనంతుడు ఎందుకు అంటారా మీరు మాట్లాడేటటువంటి మాట ఏ విధంగా సమంజసంగా ఉన్నది గురువుగారు అని ప్రహ్లాదుడు ఆ గురువులను అడుగుతూ, ధర్మార్థ కామ్యాలు మోక్ష సామ్రాజ్యంతో సైతంగా ఈ 4 పురుషార్థములని కూడా అందించేటటువంటి వాడు విష్ణువే, అది మీకు తెలియదా, లేక విస్మరించారా, లేదా మరిచిపోయారా, లేదా మీరు నాన్నగారి ఆజ్ఞ ప్రకారంగా నన్ను ఈ ఉండేటటువంటి మార్గం నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి ప్రశ్నలు ప్రహ్లాదుడు ఇక్కడ అడిగినట్టుగా మనకి తెలుస్తున్నది. అయితే ఇక్కడ ప్రహ్లాదుడు వారు చెబుతూ, ఖచ్చితంగా ధర్మార్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థాలు 4 కూడా మీరే విష్ణువే ఇస్తాడు కదా, అలాంటి విష్ణువుని మీరు ఎందుకు విస్మరిస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసము అని ఆ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అంటారు. అన్న తర్వాత మరీచి మిశ్రైర్దక్షాద్యై తథైవాన్యైరనుత్తమ ధర్మ ప్రాప్తస్తథైవాన్యై అర్థ కామస్తథాపరై. మరీచి దగ్గర నుంచి, దక్షుడి దగ్గర నుంచి చాలా విశేషణాలతో కూడుకునేటటువంటి వారందరూ కూడా అనంతుని ద్వారానే ధర్మ అర్థ కామ్యాన్ని వారు సిద్ధించుకున్నారు కదా. అనంతుని ద్వారానే ధర్మ మార్గంగా నడుచుకోవాలి అనుకున్న వాళ్ళు విష్ణు పాదాలని పట్టుకొని ధర్మ మార్గాన్ని అవలంబించారు. అందులోనే మన వంశ మూల పురుషుడైనటువంటి మరీచి కూడా విష్ణువునే పట్టుకున్నారు కదా. అలాంటి అనంతుణ్ణి నన్ను ఎందుకు స్మరించద్దు అంటున్నారు అంటూ, మరికొంతమంది ఆ విష్ణు పాదాలని పట్టుకొని అర్థాన్ని ఆపేక్షించారు, ఐశ్వర్యాన్ని పొందారు కదా. మరికొంతమంది ఆ విష్ణు పాదాలని పట్టుకొని ధర్మబద్ధమైనటువంటి కామ్యాన్ని కూడా సిద్ధింపజేసుకున్నారు కదా అంటూ, తత్తత్వ వేదినో భూత్వా జ్ఞానా ధ్యాన సమాధిభిః అవాపుః ముక్తి మపరే పురుషాధ్వస్తబంధనాః అని మరొక శ్లోకం చెప్తున్నాం. ఈ శ్లోకంలో ఆయన తత్వం తెలుసుకొని జ్ఞానం, ధ్యానం, సమాధుల ద్వారా కొందరు సాధకులు
బంధనాలను విడిచిపెట్టినటువంటి వారే ముక్తిని పొందారు కదా. మోక్ష సామ్రాజ్యాన్ని సాధించాలి అనుకునేటటువంటి మహర్షుల దగ్గర నుంచి ఎంతోమంది మహాత్ములు, సిద్ధులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, వీరందరూ దేవతాగణాలు, వీరందరూ కూడా విష్ణువు తాలూకా తత్వం గురించి తెలుసుకున్నటువంటి వారి ఆ విష్ణు బలప్రాప్తిని పొందారు కదా. అందులో మొట్టమొదటిగా ఉండేటటువంటి ఆయన మరీచి కదా, మన వంశ మూలపురుషుడు కదా. ఆ మన వంశ మూలపురుషుడు నడిచినటువంటి మార్గంలో నేను నడిస్తే ఈ మార్గం తప్పు అని మీరు ఎలా అనుకున్నారండి? ఇది ఎంతవరకు సమంజసం సుమా అని ప్రహ్లాదుడు గురువులను అడిగినటువంటి ప్రశ్న. చూడండి, ఈ రోజుల్లో మనకి ఒక సమాధానం కావాలంటే సమాధానం తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి ప్రశ్న వేయాలి, ఎంత వినయ విధేయతలతో కూడుకున్నటువంటి ప్రశ్న వేయాలి, ఎంత చక్కగా సామ్యముగా ప్రశ్న వేయాలి. ఆ మన ప్రశ్నలోనే కదా ఆ భగవంతుడి తాలూకా అనుగ్రహం ద్వారా ఆయన ఆయన మనకి చెప్పేటటువంటి సమాధానం మనకు వస్తుంది. అంత సామ్యంగా చెప్పినటువంటి సమాధానం మనకు వచ్చిన నాడు తప్పనిసరిగా ఆ సమాధానం సర్వకాల సర్వావస్థల యందు దేవతల దగ్గర నుంచి కూడా దాన్ని అనుగ్రహించేటటువంటి సమాధానంగా మనకి లభిస్తుంది కదా. మనం వేసేటటువంటి ప్రశ్న ఎంత చక్కగా వేస్తే అంత చక్కనైన సమాధానం మనకు వస్తుంది కదా. కానీ మనం ఈ రోజుల్లో ఏంటి చేస్తున్నామయ్యా అంటే ఉండేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మల, మాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువుల ద్వారా అడిగే తీరిక మనకి ఉండటం లేదు. శిష్యులకి ఏనాడైతే గురువు దగ్గర నుంచి సమాధానం రాబట్టుకోవాలో అనేటటువంటి ఆలోచన ఉండదో ఆనాడు గురువు గారి తాలూకా సమాధానం ఆగిపోతుంది అని ఇక్కడ ప్రహ్లాదుడు ఇంచుమించుగా మనకు చెప్పినట్లుగా ఉంటూ ఇక్కడ మరొక శ్లోకం చెబుతూ సంపదైశ్వర్య మహాత్మ జ్ఞాన అనంతి కర్మణాం విముక్తైశ్చైక తాలభ్యం మూలమారాధనం హరేహే. సంపదకు, ఐశ్వర్యానికి, ముక్తికి, గొప్పదనానికి, జ్ఞానానికి, సంతానానికి, సమస్త కర్మల నుండి విముక్తి పొందడానికై అన్నింటికీ ఏకైక మూలం శ్రీహరే కదా. ఈ శ్రీహరిని ఆరాధించడమే కదా మనకి ముఖ్యమైనటువంటి ప్రధాన కర్తవ్యము. ఆ కర్తవ్యం నుంచి నన్ను విముఖుణ్ణి చెయ్యాలని ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారయ్యా ఓ దైత్య పురోహితులారా అని అంటూ యతో ధర్మార్థ కామాఖ్యం ముక్తిశ్యాపి ఫలం ద్విజాః తేనాపి కిమత్యేవ మనంతేన కిముచ్యతే కిం ఎందుకు ఇన్నిసార్లు నన్ను కార్యోన్ముఖుణ్ణి చేయడానికి, కార్యం నుంచి విముఖుణ్ణి చేయడానికి, నేను చేసేటటువంటి ధర్మ మార్గం నుంచి విముఖుణ్ణి చేయడానికి ఎందుకు ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నారు? ఓ ద్విజులారా, ఎవని వల్ల ధర్మం, అర్థం, కామ్యం, మోక్షం అనే త్రివర్గం, ధర్మ అర్థ కామ్యములనే త్రివర్గం, అలాగే అత్యంత ప్రధాన పురుషార్థమైనటువంటి ముక్తి ఫలంగా లభిస్తూ ఉంటాయో ఆయన ఎందుకు అని మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు కదా. ఆ అనంతుడు ఎందుకు అని మీరు నాకు అడుగుతున్నారు కదా. ఇలా మీరు ఎందుకు అంటున్నారో కదా నాకు అర్థం కావడం లేదు. వాంగ్మయానికి మూల పురుషుడైనటువంటి విష్ణువుని మీరు ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావడం లేదు సుమా అని ప్రహ్లాదుడు గురువుని అడుగుతున్నారు. తప్పిస్తే నువ్వెవరో అయ్యా, నువ్వెవడో చెప్పడానికి, నేను రాజకుమారుణ్ణి, నేను మరీచ వంశంలో పుట్టినటువంటి మహానుభావుణ్ణి, నేను హిరణ్యకశిపుడి తర్వాత మా నాన్నగారి తర్వాత నేనే రాజ్యాధిపతిని, ఈ 3 లోకాలకు నేనే రాజ్యాధికారిగా ఉంటాను, మీరు నా దగ్గర ఒళ్ళు దిగులు పెట్టుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఈ మాటలు ఏమీ ప్రహ్లాదుడు అనలేదు. మీరు ఎందుకు నన్ను నేను చేసేటటువంటి ధర్మ మార్గమైనటువంటి కార్యక్రమం నుంచి విముఖుణ్ణి చేస్తున్నారు, ఇది ఎంతవరకు మీకు సమంజసము అని ప్రహ్లాదుడు ఆ పురోహితులని అడుగుతున్నారు. అయితే కిం చాత్ర బహునోక్తేన భవంతో గురువో మమ వదస్తు సాధవా సాధు వివేకో స్మాక మల్పక. పదే 1కి 10 సార్లు ఎందుకు అనంతుణ్ణి కీర్తించద్దు, విష్ణునామ స్మరణ చేయొద్దు, అలాగే నేను వైరిపక్షం చేరానని అక్కడ నుంచి నా తాలూకా మనస్సుని మార్చేటటువంటి ప్రయత్నం ఎందుకు 1కి 10 సార్లు చేస్తున్నారు? తమరు నాకు గురువులు కదా, మంచో చెడో మీరే తేల్చి చెప్పండి, మాలాంటి వారి జ్ఞానం మిక్కిలి స్వల్పం కదా అని ప్రహ్లాదుడు
చెబుతున్నాను. గురువులైనటువంటి వారికి ఎలాంటి స్థానాన్ని ఇవ్వాలి, ఆచార్య దేవో భవ అనేటటువంటి వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి మాటకి ఎంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. నేను రాజునయ్యా, నేను శాసనం చేస్తున్నాను, నేను చెప్పినట్టు సచ్చినట్టుగా వినవలసిందే మీరు, నేను చెప్పింది ఖచ్చితంగా చేయవలసిందే మీరు, నేను చెప్పిందే శాసనం, నేను చేసిందే శాస్త్రం, నేను నడిచిందే ధర్మం, నా తర్వాతే ఏదైనా సరే. అంచేత ఇటు పరిస్థితుల్లో మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను మీరు అడగడానికి అర్హులు లేరు, అర్హులు కారు అనేటటువంటి మాట ఇక్కడ ప్రహ్లాదుడు వాడటం లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆచార్య దేవోభవ, ఒక గురువుని, ఒక మాస్టార్ని, ఒక పండితుణ్ణి ఒక ప్రశ్న వేసి సమాధానం తెలుసుకోవాలి అనుకునేటప్పుడు ప్రహ్లాదుడు లాంటి వినయ విధేయతల్ని మనం ప్రదర్శించి నాతో సహితంగా సరే మీరు కూడా వినయ విధేయతలతో నడుచుకున్న నాడు మనకి కావలసినటువంటి సమాధానం భగవంతుడి నుంచి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇది మనం ఈ ప్రహ్లాదోపాఖ్యానం ద్వారా ఈ ఘట్టం దగ్గర మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అంచేత అందరూ కూడా ప్రహ్లాదుడి తాలూకు భక్తి గురించి తెలుసుకోండి. ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు తండ్రి పెట్టినా సరే భక్తి మార్గం తప్పిపోకుండా, తండ్రిని దూషించకుండా, గురువుని దూషించకుండా వారి మనస్సును మార్చేటటువంటి ప్రయత్నం ప్రహ్లాదుడు ఎలా చేస్తున్నాడో మన జీవితంలో కూడా వచ్చినటువంటి ఇబ్బందులకి ఆ భగవంతుడిని నిందించడం కానీ, మరొకరిని నిందించడం కానీ, దూషణ భూషణ మాట్లాడడం కానీ చేయకుండా ఆ ప్రహ్లాదుడి తాలూకు జీవితాన్ని మనం ఆధారంగా తీసుకున్న నాడు భగవంతుడి ద్వారా సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలుగుతాయి. అంచేత అందరూ కూడా ఈ విష్ణు పురాణాన్ని వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి.